హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈరోజు మినీ వ్లాగ్ అండి. ఈవినింగ్ టైంలో నేను ఈ సండే రోజు ఈవినింగ్ టైంలో మిద్ది మీదకి వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీసుకుంటూ ఉన్నాను. నాకు ఈ మధ్య ట్రైప్యాడ్ పాడైపోయిందని చెప్పాను కదండి. మనం ఒక్కొక్కసారి మనం చేస్తున్న పనిలో మనుషులే కాదు, మనల్ని వెనక్కి లాగడానికి ప్రకృతి, మన దగ్గర ఉన్న సాధనాలు కూడా ఒక్కొక్కసారి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. నాకు ట్రైప్యాడ్ పాడయ్యి వీడియోస్ తీసుకోవడం ఇబ్బందిగా ఉండి మా పిల్లలు ఎవరో ఒకళ్ళు తీస్తూ ఉన్నారు. ఇప్పుడైతే రక్షిత్ తీస్తున్నాడు, అప్పుడప్పుడు రిషి తీస్తాడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, లేదా మా అమ్మాయి తీస్తూ ఉంటుంది. కొంచెం అది మంచిది చూసి తెచ్చుకోవాలని ఈసారి ఆలోచిస్తూ ఉన్నానండి. ఇవన్నీ బాగానే ఉన్నాయనుకున్నప్పుడు మైక్ కూడా అది పనిచేయట్లేదండి. సరే, మనమైతే ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు, ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అన్నీ భరిస్తూ ఉండాలి. యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది చాలా, అసలు అది రన్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే నాకు తెలుసు, నేను పడుతున్నాను కాబట్టి. అది కొంచెం పుష్ అయిన తర్వాత అది రీచ్ అవ్వాలి అంటే మనం చాలా కష్టపడాలి. ఒక్కసారిగా యూట్యూబ్లో మనకి ఏది రాదండి. కష్టపడే కొద్దీ మనకి ఏదైనా సక్సెస్ వస్తుంది, కానీ ఒకేసారి అయితే మనకి రాదు. నేను ఈరోజు మార్నింగ్ అయితే 2-3 రోజుల నుంచి వర్షాలు వస్తాయి, శని ఆది సోమవారాలు అని చెప్తూ ఉంటే నేను నమ్మలేదు. ఇంత ఎండలు వస్తున్నాయి కదా, ఎందుకు వస్తాయి ఈ వర్షాలు అనుకున్నాను. మార్నింగ్ బట్టలు పిండి ఆరవేసిన తర్వాత వర్షం వచ్చి తడిసేయండి. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ పిండవలసి వచ్చింది. మనం ఒకసారి చేసిన పని మళ్ళీ చేయాలంటే ఎంత విసుగ్గా ఉంటుందో. తర్వాత పైన తీసుకొచ్చి ఆరేసాను. పైన మాకు పొలాల దగ్గరే ఉన్నాయి కదండి, ఇంకా గాలికి ఇళ్లల్లోకి వెళ్ళిపోయి పడతాయండి బట్టలు అయితే, క్లిప్పులు పెట్టకపోతే. అందుకనే ఇంకా పొలాల దగ్గరగా లేకుండా ఇళ్ళన్నీ దగ్గరగా మాలాగే కొంచెం మిద్దెత్తుగా ఉన్న వాళ్ళకైతే అన్నీ చాటుగా ఉంటాయి కదా. మాకు కొంచెం ఎత్తుగా ఉంది మిద్దె అయితే, పొలాల దగ్గరగా ఉండటం వల్ల గాలికి అసలు పడిపోతూ ఉంటాయి కింద కూడా. బట్టలన్నీ తీసుకొచ్చేసానండి మిద్దె మీద నుంచి. నేను ఇంకా ఇంట్లోకి వెళ్ళి అవన్నీ మళ్ళీ మడత పెట్టాలి. ఉతుక్కోవడం ఎంత ఇబ్బందో, మడతలు పెట్టి సర్దుకోవడం కూడా అవి అంతే ఇబ్బంది అండి. అన్నీ ఇబ్బంది అనుకుంటానే ఉంటాము, కష్టం అనుకుంటానే ఉంటాం, చేస్తూనే ఉంటాం. మన ఆడవాళ్ళంటే ఇంకంతే కదండి, ప్రతిదీ కష్టం అనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత అవన్నీ సర్దుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ముందు కొంచెం టీ తాగిన తర్వాత సర్దుకోవాలని ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. వంటగదిలో అయితే నేను ఇప్పుడు టీ పెట్టుకుంటూ ఉన్నాను కదండి. చూశారు కదా మన రూమ్లన్నీ కూడా. స్టార్టింగ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో పోర్టికో ఉంటుంది, తర్వాత ఒక హాల్ ఉంటుంది, తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఒక బెడ్రూమ్, ఆ వెనక ఇంకొక బెడ్రూమ్ ఉంటుందండి. కిచెన్ కూడా పెద్దదే, చెప్పాను కదా, పెద్ద బెడ్రూమ్ని మేము సగం కిచెన్ చేసామని. అందులో అయితే మేము ఇప్పుడు వంట చేసుకుంటూ ఉన్నాము. ఉండే ముగ్గురికి ఇంత పెద్ద ఇల్లు సరిపోతుందండి. ఇంకా అవి ఇవి చేయలేము. ఇంటి పని ఒకటని మొదలుపెట్టిన తర్వాత చాలా పనులు వస్తాయి. ఇంకా ఈవినింగ్ టైంలో, మార్నింగ్ అయితే నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు. ఈవినింగ్ టైంలో ఇప్పుడు 9 తర్వాత నేను అన్నం తింటున్నానండి. ఈరోజు చికెన్ ప్రిపేర్ చేశాను. మార్నింగ్ చేయకుండా ఇప్పుడు చేశానండి. ఈరోజు చికెన్ అయితే ఇంక అందరు తిని అయిపోయిన తర్వాత నేను తింటున్నాను. మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే తను చేపల కూర చేసింది. చేపల కూర కూడా పంపించింది. ఈ కొంచెం వేసుకుని తిన్న తర్వాత టేస్ట్ చేద్దాంలే చేపల కూర కూడా అనుకున్నాను. చేపల కూర ఇంట్లో ఉంటే ఇంకా వేసుకోకుండా ఉంటామా? మనకి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఈ చికెన్, మటన్ కంటే కూడా చేపలు నేను ఎక్కువగా తీసుకుంటానండి. ఈరోజైతే మన మినీ వ్లాగ్ ఇదండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని చూస్తున్నప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, అదిగో చేపల కూర నేను ఒక ముక్క వేసుకుంటున్నాను, తర్వాత ఇంక మా పాప వేసుకుంటుందిలని పక్కన పెట్టేస్తున్నాను. ఆ చేపల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా వంటలు బాగా చేసిద్దండి. ఒకసారి ఖచ్చితంగా ఆ అమ్మాయి చేసే వంటల వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను. నాకు అంత తీరిక ఉండకనే ఇక నేనేదో ఒక వీడియో తీసి, కుకింగ్ వీడియోస్ ఏదో ఒకటి తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈసారి ఖచ్చితంగా మా చెల్లిలో చేసే వంటల వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది, నేను కొంచెం తీరగ్గా ఉన్నప్పుడు. ఎప్పుడు పరిగెత్తటాలు తప్ప ఇంకా తీరిక ఎక్కడ ఉంటుందండి వంటలు చేసేటప్పుడు. అందుకే పెట్టట్లేదు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.